అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెబుతామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేయటాన్ని ఆయన ఖండించారు. వైసీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి బాధ్యులు ఎవరో సీసీ కెమెరాలో రికార్డై ఉందని తక్షణం వారిని అరెస్టు చేసి శిక్షించాలని పోలీస్ శాఖను కోరారు. ప్రజలకు మంచి చేయడం చేతకాక ప్రశ్నిస్తే ఇలా పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టడం హేయనీయమన్నారు. ఈ రోజు అధికారం ఉందన్న అహంతో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో తప్పకుండా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ గుండాల యొక్క దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. అంతే దాడి చేయడమే కాదు, అక్కడ ఉన్న సిబ్బందిని ఒకటో ఇద్దరినో కూడా పార్టీ కార్యకర్తలను కూడా గాయపరచడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే పోలీస్ శాఖని కూడా, ఎందుకంటే సీసీ కెమెరాల్లో పూర్తిగా కూడా రికార్డ్ అయి ఉన్నాయి, వెంటనే వాడిని గుర్తించి వాళ్ళని కఠినంగా కూడా శిక్షించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా అరాచక శక్తులకు అనేది కూడా ఎక్కువ కూడా శక్తులకు అనేది తావు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ గారు ఈరోజైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అరాచక శక్తులను కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు అనేది కూడా రాష్ట్రమంతా కూడా జరుగుతున్నాయి. ఈరోజు వాళ్ళకి భయం అనేది కూడా లేదు. ఎన్నికల్లో ప్రజలను అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేసుకొని అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలుపరచకపోగా వారిని ప్రశ్నిస్తే, లేకుంటే మంచి చేయమని చెప్పి అడిగితే చాలు వారిపైన దాడి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య ఎంత చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ వెంటనే కూడా దీన్ని ఖండించేది కాదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాన్ని తావు కూడా లేదు. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటే కూడా మీరు అధికారంలోకి వచ్చిందిరా. కాబట్టి మేము అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతి అనేది ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించినాము. కాబట్టి అధికారంలో ఉన్నా కూడా మీరు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మీరు అధికారంలోకి వచ్చినారు. దాన్ని మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా నేను కూడా ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు మీ అందరు కూడా అంటున్నారు, ఈరోజు మీరు ఏ విత్తనం అనేది కూడా నాటితే అది మహావృక్షమై కూడా తెస్తుంది. భవిష్యత్తులో తప్పకుండా కూడా మీ అందరికీ కూడా అటువంటి గుణపాఠం అనేది కూడా చెప్తారు. ప్రజలే చెప్తారు అనేది కూడా ఖండిస్తాము. ఇప్పటికైనా కానీ వెంటనే వాళ్ళందరికీ కూడా ఖండిస్తాం. ఎవరు ఇటువంటి దానికి ఎవరు కానీ ఈ దాడులకు కానీ, లేకపోతే మీకు అధికారం ఉంది అని చెప్పేసి, తర్వాత పోలీసు వ్యవస్థ అనేది కూడా వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని చెప్పేసి, మీ గుప్పెట్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటే కూడా మేము ఎవరు కానీ భయపడే ప్రశ్నే లేదు. దాంట్లో ఈ గూండాలకు కానీ, మీ దౌర్జన్యాలకు కానీ, మీ అధికారికి ఎవరు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేవాడు ఎవరు కానీ భయపడరు. మీ కింద కూడా మళ్ళీ కూడా గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే పోలీస్ శాఖని చెప్తున్నాను, మీరందరూ కూడా హుజూర్. ఈరోజు అధికారం పార్టీ చేసే ఆగడాలకి, దౌర్జన్యాలకి హుజూర్ అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇలాగా రెచ్చిపోయి మాకు అధికారం ఉందని చెప్పి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కూడా దీన్ని గమనించుకొని వెంటనే కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి, ఈరోజు ఇది ఒకటే కాదు, మంచి చేయమని చెప్పడమే కాదు, ఎమ్మెల్యేలు అందుబాటులో లేదంటున్నారు. అందరికీ తెలుసు. ఈరోజు కూడా ఈ జిల్లా హిందూపురం ప్రజలకే కాదు, జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్థానిక ఎమ్మెల్యే అయినా కూడా 3 మార్లు అక్కడి నుంచి గెలిచినా కూడా అక్కడ అనేది కూడా అందుబాటులో బాలకృష్ణ గారు లేరు అనేది కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది చెప్పడం కాదు, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ చెప్పడం కాదు. అక్కడుండే హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని మాత్రం అడిగినంత మాత్రాన ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం అంటే ఎవరికైనా లేదు, దాన్ని ఖండిస్తున్నాం.